లూకాసు వార్త 1వ అధ్యాయము 58వ వచనాన్ని నేను చదువుతున్నానండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 58వ వచనం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచెనని. అదే అధ్యాయము 79వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఇక్కడ ఈ చదివిన ఈ వచనాల్లో ఒక 3 మాటలు మన హృదయంలో వేసుకుందాం. ఒకటి 58వ వచనంలో మహాకనికరము, తర్వాత 79వ వచనంలో మహావాత్సల్యము, తర్వాత 2వ అధ్యాయం 10లో మహాసంతోషము. ఈ 3 మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. మహాకనికరం ఉంచెను, రెండవది మహావాత్సల్యము, మూడవది మహా సంతోషము. ఇక్కడ లూకాసు వార్త మొదటి ఈ వచనాల్లో, మొదటి అధ్యాయంలో ఆ చివరి వచనాల్లో మనం చూస్తే ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేవుడు మనలను దర్శించడానికి మనం సరిపోయిన వారం కాదు. అందుకని కీర్తన గ్రంథంలో మనం ఎరిగిన మాట, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అని మనం చదువుతాం. కాబట్టి దేవుడు ఒక మనిషిని దర్శించడానికి మనిషి సరిపోయిన వాడు కాదు, మనం సరిపోయిన వారం కాదు. కానీ ఆ మహావాత్సల్యతను బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. అరుణోదయ దర్శనము అంటే ఈ మాట మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. అరుణోదయము అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉంది. కాబట్టి ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను. పూర్వకాలంలో దేవుడు మనిషిని దర్శించాలి అంటే చాలా అది గంభీరమైన విషయం అన్నమాట. ఉదాహరణకి మనము నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాలనుకున్నాడు. అయితే మరి దేవుడు ఆ సీనాయి కొండ మీదకు ఆయన రావాలి అంటే చాలా కట్టుబాట్లు పెట్టాడు ఆయన. దేవుడు ఆ మానవుణ్ణి సంధించాలంటే దేవుడు ఒక మేరను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనిషి దగ్గరికి రావాలి అంటే
ఆయనే ఒక మేరను ఏర్పాటు చేసుకున్నాడు, ఒక హద్దును ఆయనే నియమించుకున్నాడు. అది ఎలాంటిదో ఒకసారి మనం చూద్దాం. చూడండి, నేను చదువుతున్నాను అక్కడక్కడ. నిర్గమకాండము 19వ అధ్యాయంలో అక్కడక్కడ నేను కొన్ని మాటలు చదువుతున్నాను. చూడండి, 11వ వచనాన్ని చదువుతున్నాను. 19:11. 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. మరునాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి, ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుషుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు అని ఇంకా కొన్ని చెప్పారు. క్రిందకి వస్తే 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. కాదండి, కొంచెం అగ్నిలో దిగి వచ్చిన మాట ఉంటుంది. 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాను. తర్వాత 20వ అధ్యాయము 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి. తర్వాత 21వ వచనం. ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. కాబట్టి దేవుడు మనిషిని దర్శించాలి అంటే, దేవుడు ఒక మనిషి దగ్గరకు రావాలి అంటే దేవుడే కొన్ని సరిహద్దులు నియమించుకున్నాడు. మేరలను, పులి మేరలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన ఆ సీనాయి కొండ పర్వతముకు ఎలాగొచ్చాడు అంటే ఆయన అగ్నితో వచ్చాడు. ఇదంతా చూసి ఇశ్రాయేలీయులు చాలా భయపడిపోయారు, గజగజ వణికిపోయారు. ఆ వాతావరణం చూసి, ఆ గాఢాంధకారాన్ని చూసి, ఆయన మాటలు విని ఇశ్రాయేలు అందరూ భయపడిపోయారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒక మనిషిని దర్శించాలి అంటే అది చాలా గంభీరమైన విషయం, అసాధ్యమైనది కూడా కాదు అది. అయితే మనం లూకాసు వార్తలో చదువుకున్నట్లుగా ఇప్పుడు ఆ మహావాత్సల్యమును బట్టి, అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు పైనుండి అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. నా దర్శనముకు రావద్దు అన్న ఆయనే మరలా అరుణోదయ దర్శనముగా ఆయన మనకు వచ్చాడు. కాబట్టి ఇందులో దేవుని వాత్సల్యతను మనం చూస్తున్నాం. వాత్సల్యత అంటే మనం ఎరిగిన మాటే. ఎవరైనా మన పిల్లలు తప్పు చేశారనుకోండి, వాళ్ళని మన అలా వదిలేయం కదా, వాళ్ళని మన దగ్గర చేర్చుకుంటాం, వాళ్ళని తల నిమురుతాం, వెనక రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా, దాన్ని వాత్సల్యత అంటారు. కాబట్టి ఆ వాత్సల్యత, ఆ మహావాత్సల్యతను బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనం, మన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మనకు అనుగ్రహించాడు. అయితే మనం ఎలాగున్నామంటే ఆ 79వ వచనంలో చదువుకున్నాం కదా, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన. కాబట్టి మనం పాపంలో ఉన్నప్పుడు ఆ మహావాత్సల్యం బట్టి ఆయన మన పాపమును క్షమించాడు. తర్వాత క్రిందకు వస్తే మన పాదములను సమాధాన మార్గములోనికి
నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారిమైన మనకు వెలుగివ్వటానికి ఆ మహావాత్సల్యం బట్టి ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఇందులో ప్రియులారా, మన దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకప్పుడు అగ్నిలో నుంచి దర్శించే దేవుడు ఇప్పుడు అరుణోదయ దర్శనంగా ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన అగ్నిలో నుంచి మనం దర్శిస్తే మనం ఎప్పుడూ బూడిదైపోయేవాళ్ళం. కానీ ఆయన అరుణోదయ దర్శనంగా మనకు అనుగ్రహించాడు కాబట్టి మనము ఆయన వాత్సల్యతను పొందుకున్నాం. అయితే మూడో మాట అక్కడ మనం 2వ అధ్యాయం చదువుకున్నాం కదా, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి దేవుడు మనల్ని మహావాత్సల్యతతో దర్శించాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే మహా సంతోషంతో ఉండాలి. కాబట్టి దేవుడు మన ఎడల చూపించిన ఈ ప్రేమను మనం అర్థం చేసుకుందాం. అలాగే 58వ వచనంలో మనం కూడా చదువుకున్నాం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెను. ప్రియులారా, దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మన పట్ల మహాకనికరం చూపించాడు కదా. మనకొచ్చే అవమానాలు, ఎలిజబెత్ జీవితంలో కలిగిన అవమానాలు, ఆమె జీవితంలో పొందిన నిందలు, అవన్నీ మహాకనికరం చూపించి దేవుడు తొలగించాడు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన ఎడల మహాకనికరం చూపించాడు. మనకొచ్చిన శ్రమలు, మనకొచ్చిన ఇబ్బందులు, మనకొచ్చిన సమస్యలు, మనకొచ్చిన అవమానాలు, మనకొచ్చిన నిందలు, వీటన్నిటిలోంచి దేవుడు మనకి మహాకనికరము చూపించాడు. కాబట్టి ప్రభువుని మనం ఆ అరుణోదయం దర్శనంగా అనుగ్రహింపబడిన ఆ ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. ఒక చిన్న చరణాన్ని మనం పాడుకుందాం. దేవుని సేవకురాలు కృపమ్మ గారు తరచుగా పాడే ఈ చరణాన్ని మనం ఎరుగుదాం, మన అందరం కలిసి పాడుకుందాం. కరుణించు దేవా, కరుణించు దేవా, కరుణాలవాలా, నీ విరోధిని అపరాధిని, నీ విరోధిని అపరాధిని, పాపిని నిరాశ్రయను నీవేగా అరుణోదయము, అరుణోదయము. దేవనీవేనా ఆశ్రయము, దేవనీవేనా శరణము, యెహోవా నీవేనా రక్షణ, యెహోవా నీవేనా ఆధార